ఎలా అనిపించారు మన చరణ్ అన్న? బుచ్చిబాబు సనా సార్కి ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ ఆయన రంగస్థలంకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు కదా. సో పుష్ప 1, పుష్ప 2 ఎన్ని వచ్చినా సరే ఒక మెగా ఫ్యామిలీలో పుట్టిన అల్లు అర్జున్ ఎంత కష్టపడుతూ ఆ స్థాయికి వెళ్ళిపోయారో, ఇక్కడ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సార్ కూడా అంతకు మించి కష్టపడుతున్నారు. గేమ్ చేంజర్తో ఒక్క స్టెప్ బ్యాక్ వేసినా పర్వాలేదు, పెద్దతో అందరి పగలగొట్టేస్తారు. సో వీఆర్ వెరీ డ్యామ్ షూర్ అబౌట్ దిస్. అండ్ మ్యూజికల్ మహర్షి అని చెప్పుకోవచ్చు ఏఆర్ రెహమాన్ గారు, ఆస్కార్ గ్రహీత. ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం మాకు ఇంకా ఊపునిస్తుంది. డిఎస్పి గారు ఏ విధంగా అయితే మెగా హీరోస్కి అందరికీ ఒక థీమ్ స్టెప్, ఒక ఊపున్న మ్యూజిక్ ఎలా ఇస్తారో దానికి మించి ఏఆర్ రెహమాన్ గారు కూడా ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో రామ్ చరణ్ సార్, మీకు వన్స్ అగైన్ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ పెద్ది సినిమా టైటిల్ కూడా అసలు ఏం ఆలోచించి పెట్టారు నాకు తెలియదు, కానీ పెద్ది అసలు ఎంత వర్డ్లోనే వైబ్ ఉంది. సో పెద్ది సినిమా టైటిల్ ఒక ఎత్తు అయితే, మీరు బ్యాక్ ఇలా ఉంటారు సిగార్ పట్టుకొని, అసలు అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా జూమ్ చేసుకుని చూసాం రామ్ చరణ్ గారైనా, ఇంత రగ్గడ్ లుక్, ఒక డిఫరెంట్ లుక్ ఉంది పెద్దిలో. సో ఈరోజు ఒక్కొక్క ఫోటో రివీల్ అవుతుంటే మాకు గూజ్ వచ్చేస్తున్నాయి. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సెలబ్రేట్ యువర్ పెద్ది మూవీ అన్నయ్య. సో మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నారు. మగధీర తర్వాత రంగస్థలం, త్రిబుల్ తర్వాత అంతకు మించి బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, డ్యాన్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, అంతకు మించి ఉంటాయని మా ఊహకు మించి మీరు కష్టపడుతున్నారు, అది మాకు తెలుసు. సో డెఫినెట్గా ఈ పెద్ద సినిమా ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. సో ఈరోజు మా దేవాలయం, మా ఆరాధ్య దైవ మెగాస్టార్ చిరంజీవి గారి మాకు ఇచ్చినటువంటి ఈ దేవాలయం ఎంతో కొన్ని వేల లక్షల మందికి ఇక్కడ నుంచి మేము రక్తదానం చేస్తున్నాము. సో ఎంతోమందికి ఇక్కడ నుంచి రక్తం అందించి వాళ్ళ ప్రాణం కాపాడుతున్నాము. ఈ జన్మలో పుట్టినందుకు నిజంగా మా మెగా అభిమానిగా జన్మ సార్థకం అయిపోయింది. ఒక చిరంజీవి అన్నయ్యకి అభిమానిగా పుట్టడము, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేకుడిగా ఉండడము, మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్ ఉండడము, అన్నీ ఈ ఒకే జన్మలో ఉంటే అది నాట్ ఏ జోక్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బి మెగా ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డియర్ ఫ్రెండ్ క్లింకారా మీడియా, మై బ్రదర్, మై వెల్ విషర్, మై బెస్ట్ ఫ్రెండ్ యాంకర్, చాలా కష్టపడుతూ నేను పరిచయం అయినప్పుడు చూస్తున్నాను, చాలా కష్టపడుతూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, నువ్వు ఇలాగే ముందుకెళ్ళాలి. సుమన్ టీవీ 9 లెవెల్లో నీకంటూ ఒక స్టూడియోను స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యాజ్ అ మెగా ఫ్యాన్గా, యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్గా, బ్రదర్గా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీకు కూడా థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.